ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన భక్తులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తారు. దర్శనం కాగానే తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. అటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటి దర్శనము కలియుగ వైకుంఠమైన తిరుమల ఆలయ ద్వారాలు తెరిచే భాగ్యము కూడా సన్నిధి గొల్ల వంశస్థులకే దక్కింది. కారణం ఏమిటంటే, పురాణాల కథనం ప్రకారం వైకుంఠం నుండి భూలోకానికి వచ్చిన స్వామివారు ఒక పుట్టలో ధ్యానంలో ఉంటారు. అక్కడకు రోజు గోవులు మేతకు వచ్చేవి. అందులోని ఒక గోవు పుట్టపై నిలబడి పాలు వదిలేదట. ఆ పాలను స్వీకరించిన స్వామివారు ధ్యానంలో ఉండేవారు. గోవులను మేతకు తోలుకు వచ్చిన యాదవుడు ఇది చూసి కోపంతో ఆ గోవును కర్రతో కొడతాడు. అంత శ్రీ మహాలక్ష్మి అంశతో పాలన ఇస్తున్న గోవు అదృశ్యమవుతుంది. అప్పుడు యాదవుడు విసిరినటువంటి కర్ర ధ్యానంలో ఉన్న స్వామి శ్రీనివాసుని తలకు తగిలి గాయమవుతుంది. ఆ విధంగా యాదవ వంశానికి చెందిన వ్యక్తి శ్రీనివాసునికి మొదటిసారిగా దర్శనం చేసుకుంటాడు. భూలోకంలో తనను చూసిన మొదటి వ్యక్తి యాదవ వంశస్థుడే కనుక ఇకపై తన మొదటి దర్శనం నీకే ఉంటుందని స్వామివారు అతనికి వరం అనుగ్రహించారు. తన తలకు గాయమైనందుకు ఆ యాదవునిపై కనీసం కోపగించుకోలేదు కరుణామయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈనాటికి కూడా సన్నిధి గొల్లకే మొదటి దర్శనము అనే సాంప్రదాయము తిరుమలలో కొనసాగుతున్నది. శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదపద్మాలకు నమస్కరించుకుంటూ సన్నిధి గొల్ల చరితం సశేషం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః.